పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మార్కు గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 12వ అధ్యాయము వచనములు 18 నుండి 27 వరకు. అప్పుడు పునరుత్థానమును అంగీకరింపని సద్దుకయులు కొందరు యేసు వద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు సంతానము లేక మరణించిన ఎడల వాని సోదరుడు ఆ వితంతువును వివాహమాడి అతనికి సంతానము కలుగజేయవలయునని మోషే ఆజ్ఞాపించెను కదా. ఒకానొకప్పుడు 7 అన్నదమ్ములుండిరి. అందు మొదటివాడు పెండ్లాడి సంతానము లేకయే మరణించెను. రెండవవాడు ఆ వితంతువును వివాహమాడెను, కాని అతడును సంతానము లేకయే మరణించెను. మూడవ వానికిని ఆ గతియే పట్టెను. అట్లే 7 సంభవించెను. తొట్టతుదకు ఆమెయు మరణించెను. ఆ 7 సోదరులు ఆమెను వివాహమాడిరి కదా. పునరుత్థాన కాలమున ఆమె ఎవరి భార్య అగును అని ప్రశ్నించిరి. అందులకు యేసు, మీరు లేఖనములను దేవుని శక్తిని ఎరుగక పొరబడుచున్నారు. పునరుత్థానమైన పిదప మానవులు వివాహము చేసుకొనరు, వివాహము చేయబడరు, పరలోకమందలి దూతల వలె ఉందురు. నేనే అబ్రహాము దేవుడను, నేనే ఇస్సాకు దేవుడను, నేనే యాకోబు దేవుడను అని మండుచున్న పొద నుండి దేవుడు పలికిన దానిని మోషే గ్రంథమందు మీరు చదవలేదా? ఇది మృతుల పునరుత్థాన ప్రస్తావన కాదా? మీరు పూర్తిగా పొరబడుచున్నారు. ఆయన సజీవులకే దేవుడు కాని మృతులకు కాదు అని ప్రత్యుత్తరం ఇచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులరా, గత 2 రోజులుగా మనము మార్కు సువార్తలో 12వ అధ్యాయములో ఉన్నటువంటి వాక్యములను ధ్యానిస్తూ ఉన్నాము. ఈరోజు కూడాను నిన్నటి రోజున మొన్నటి రోజున కొనసాగింపుగానే ఉంటూ ఉంది. ఈరోజు మృతుల పునరుత్థానాన్ని గురించి ప్రభువు ప్రస్తావిస్తూ ఉన్నారు. మనము ఒక వారం రోజుల క్రితమే ఇది పాస్కా కాలాన్ని ముగించుకున్నాం. ఉత్థానుడైనటువంటి యేసుక్రీస్తును మనం ఆరాధించాం. క్రైస్తవులమైనటువంటి మనము ఉత్థానుడైనటువంటి యేసుక్రీస్తుకు సాక్ష్యంగా నిలిచేటువంటి వారం. మనం ఆరాధించే దేవుడు మరణించి ఉత్థానుడైన వాడు, మరణాన్ని గెలిచిన వాడు. శిలువ మీద వ్రేలాడేటువంటి యేసును మాత్రమే కాదు మనం ఆరాధించేది, ఆ శిలువ మీద వ్రేలాడుచున్నటువంటి యేసు వెనకాల ఉత్థానుడైనటువంటి యేసుక్రీస్తు ఉన్నాడు. మరణాన్ని గెలిచిన యేసుక్రీస్తు ఉన్నాడు. సజీవుడైన యేసుక్రీస్తు ఉన్నాడు. జీవముతో లేచినటువంటి యేసుక్రీస్తు ఉన్నాడు. కాబట్టి క్రైస్తవులంగా మనము గర్వంగా సగర్వంగా చెప్పవలసింది ఏంటంటే, నేను ఆరాధించేటువంటి నా దేవుడు సజీవుడు, జీవము కలిగినటువంటి వాడు. సాక్ష్యాలేంటి? అపోస్తుల కార్యాల్లో ఆయన అనేక సార్లు అనేక చోట్ల అనేక మందికి దర్శనమిచ్చినటువంటి చరిత్ర. ఇదొక చరిత్ర. ఇది క్రీస్తుని రాసిన ఒక నవల కాదు, ఊహించినటువంటి కవితలు కాదు. ఇది ఒక చరిత్ర. కాబట్టి పౌలు ఒక చరిత్రలో ఉన్నవాడు, పేతురు ఒక చరిత్రలో ఉన్నవాడు, యోహాను ఒక చరిత్రలో ఉన్నవాడు. వారు వ్రాసినటువంటి గ్రంథాలు ఇవి, వారు చెప్పినటువంటి మాటలు ఇవి. కాబట్టి ప్రభు ఉత్థానుడయ్యాడు, ప్రభు మరణాన్ని గెలిచాడు. ప్రియమైన సహోదరులారా, ప్రభు కాలంలో ముఖ్యంగా ఈ యూదులలో అనేక తెగలవారు ఉన్నారు. వారిలో వారికే ఈ విశ్వాస సిద్ధాంతాల భేదాలు కూడా ఉంటూ ఉండేటువంటివి. ముఖ్యంగా పరిసయ్యులు మృతుల యొక్క పునరుత్థానాన్ని నమ్మేటువంటి వారు. సద్దుకయ్యులు మృతుల యొక్క పునరుత్థానాన్ని నమ్మేవారు కాదు. సద్దుకయ్యులు నమ్మిందల్లా ఏంటయ్యా అంటే, ఇదిగో మనం పుట్టాము, జీవిస్తున్నాము, మరణిస్తాము, అంతటితో అయిపోయింది. కానీ మనకు నేర్పించబడినటువంటి విశ్వాసం ఏంటి, మనకు ఇవ్వబడిన సిద్ధాంతాలు ఏంటి అంటే, విశ్వాస ప్రమాణములో మన అందరం కూడా చెప్తూ ఉన్నాం, శరీరం యొక్క ఉత్థానాన్ని నేను విశ్వసిస్తున్నాను అని. అనగా ప్రభువు ఈ మట్టిలో కలిసిపోయినటువంటి ఈ శరీరాన్ని మరలా తిరిగి మహిమపూరితమైన శరీరముతో తిరిగి లేపుతాడు అన్న ప్రగాఢమైన నమ్మకము, విశ్వాసం మనం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకు అలా చేయాల్సి వస్తుందంటే, మనలను రక్షించేటువంటి రక్షకుడైన యేసుక్రీస్తువే ఆ విధమైనటువంటి మహిమపూరితమైనటువంటి శరీరాన్ని పొందుకున్నాడు. కాబట్టి తనను నమ్మినటువంటి వారిని కూడా అలాగే చేస్తాడు అనేటువంటి నమ్మకం, విశ్వాసం. మరి ఎలా చేశాడు? ఎవరైనా చేశాడా అంటే, మొట్టమొదటిగా సాక్ష్యాన్ని ఈ లోకానికి అందించినటువంటి ఒక సాక్ష్యం ఏంటంటే, తన తల్లి మన తల్లి అయినటువంటి మరియమాత.
ఆమెను ఆత్మతోనూ శరీరముతోనూ మోక్షమునకు కొనిపోవటము ద్వారా ఇదిగో తీర్పు సమయాన నేను కూడా మిమ్మలను ఈ విధమైనటువంటి మహిమపూరితమైనటువంటి శరీరముతోనూ ఆత్మతోనే నన్ను స్తుతించి నన్ను చూసేటువంటి భాగ్యాన్ని మీకు ఇస్తాను అని ప్రభు అనేక చోట్ల సువిశేషములలోను మరియు ఈ అపోస్తలుల యొక్క ప్రబోధలయందు కూడా మనకు వివరించటం జరిగింది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, మృతుల యొక్క పునరుత్థానం ఉంది అనేటువంటిది ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకము, సత్యము. అయితే ఈ సద్దూకయ్యులు నమ్మేటువంటి వాళ్ళు కాదు. అందుకనే ఈరోజు ప్రభు చెంతకు వచ్చి వారు వేస్తున్నటువంటి ప్రశ్న, అయ్యా నీవు మరలా మంచి జ్ఞానం కలిగినటువంటి వాడివి, ప్రబోధ చేస్తూ ఉన్నావు, మరి ఈరోజు మాకు ఒక సందేహము, ఒక చిన్న సంశయము. ఇది పరిస్థితి. ఒక వ్యక్తి ఉన్నాడు, మోషే ధర్మశాస్త్ర ప్రకారం బిడ్డలను కనటం అనేటువంటిది సంతానం అనేటువంటి దేవుని యొక్క వరం కదా, కాబట్టి సంతానము అనేటువంటిది కలగజేయాలి. కాబట్టి ఒక వ్యక్తి 7 అన్నదమ్ములు ఉండగా మొదటివాడు పెండ్లాడి సంతానము లేక మరణించాడు, రెండవ వాడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు, ఆయనకు కూడా సంతానం, అలా 7 ఆమెను పెళ్లి చేసుకున్నారు, 7 కూడా సంతానం కలగలేదు. కానీ ఇప్పుడు అందరూ కూడా మరణించారు. అప్పుడు పునరుత్థాన కాలమున ఆమె ఎవరి భార్య అగును? ఇది చాలా క్లిష్టమైనటువంటిది, చిక్కుతో కూడుకున్నటువంటి ప్రశ్న. అంటే సద్దూకయ్యులకు ఆలోచన ఏంటి? పునరుత్థానం లేచినప్పుడు, మరలా మరణం నుండి తిరిగి లేచినప్పుడు మరలా తిరిగి అందరూ కూడా ఇలానే జీవిస్తారు, ఇలా కుటుంబంలోనే ఉంటారు, మరలా తిరిగి ఇట్లానే ఉంటుంది, కాబట్టి ఆమె పూర్వం ఇలా ఉంది కదా, ఇప్పుడు ఎవరి భార్య అయ్యిద్ది అని వారు అడిగేటువంటి ప్రశ్నకు జ్ఞానము లేనటువంటి ప్రశ్న. ప్రియమైనటువంటి సహోదరులారా, దానికి ప్రభువు ఇస్తూ ఉన్నటువంటి సమాధానము చాలా చక్కనటువంటి సమాధానం. ఈ ఆకలి దప్పులు అనేటువంటి ఈ లోకంలోనే, ఈ బంధాలు అనుబంధాలు అనేటువంటివి ఈ లోకంలోనే, ఈ రక్త సంబంధాలు అనేటువంటివి ఈ లోకంలోనే, ఈ శారీరకమైనటువంటి ఆకర్షణలు అనేటువంటివి ఈ లోకంలోనే, ఈ ఆశలు అత్యాశలు అనేటువంటివి ఈ లోకంలోనే, ఈ పెండ్లి ఇచ్చిపుచ్చుకోవటాలు అనేటువంటివి ఈ లోకంలోనే, ఈ వివాహము, తల్లిదండ్రులు, బిడ్డలు అనేటువంటివి, భార్య భర్త అనేటువంటివి ఈ లోకంలోనే. మరణించి దేవుణ్ణి చేరిన తర్వాత అక్కడ ఆ యొక్క దైవీకమైనటువంటి ఆ అనుభూతిలోనే జీవించడం తప్ప అక్కడ వివాహం ఆడటం కానీ, ఆకలేయటం కానీ, దప్పిక కొని ఉండటం కానీ, ఆకర్షణలు కానీ, ఆశలు కానీ, అత్యాశలు కానీ ఉండవు అని చెప్పని ప్రభువు చెప్తా ఉన్నాడు. ఇది సత్యం. ఇది ఎలా? ఆది కాండములో మొట్టమొదటి అధ్యాయంలోనే మనకు అర్థమయ్యిద్ది. ఆదాము అవ్వలను సృష్టించినప్పుడు వారికి ఏ ఆశ లేదు, ఏ అత్యాశ లేదు, వారు దిశమలతో ఉన్నా కూడాను వారికి ఏ సిగ్గు లేదు. అంటే దేవుని యొక్క సన్నిధిలో అటువంటి ఆ స్థితి యందు, అటువంటి వైభవోపేతమైనటువంటి స్థితి యందు ఆ ప్రభువుని చూస్తూ వారి యొక్క జీవితాన్ని వారు గడుపుతూ ఉన్నారు. కాబట్టి అయ్యో మేము బట్టలు వేసుకోలేదే, అయ్యో మేము మంచి బట్టలు వేసుకోలేదే, మేము రెడీ అవ్వలేదే, మేము అందంగా ఉండలేదే అనేటువంటివి అక్కడ ఏమీ కూడా లేవు, ఏ బంధాలు కూడా లేవు. మరి ఎప్పుడు వచ్చినాయి ఇవన్నీ? ఎప్పుడైతే ఈ అవ్వ దేవుని యొక్క మాటను ధిక్కరించి దేవునిచే గెంటివేయబడినటువంటి సాతానుకు లొంగిందో, ఆమె ద్వారా తన భర్తను కూడాను పెడత్రోవ పట్టించిందో, అప్పుడు మొట్టమొదటిగా వారికి తెలిసింది ఏంటో తెలుసా? సిగ్గుతో కూడినటువంటి భయం వచ్చింది. మేము ఇలా ఉన్నామేంటి అని వారు ప్రభునకు భయపడి దాక్కోవటం మొదలుపెట్టారు. మొట్టమొదటిగా దేవుని యొక్క స్థితి యందు, దేవుని యొక్క రాజ్యంలో దేవదూతల సమూహముతోను పునీతుల సమూహముతోను ఉన్నప్పుడు ఎటువంటివి బంధాలకు కూడాను తావు లేదు అనేటువంటి సత్యాన్ని ప్రియమైన సహోదరి సహోదరులరా చాలా చక్కగా ప్రభువు పలుకుతూ ఉన్నాడు. దానికి ఆయన ఒక సాక్ష్యాన్ని కూడా ఇస్తున్నాడు. సినాయి పర్వతం మీద మండుచున్నటువంటి పొదలో ప్రభువు మోషేకు కనిపించినప్పుడు ఆయన పలికినటువంటి మాటలు మీరు వినలేదా? ఏం పలికాడు ఆయన? నేనే అబ్రహాము దేవుడను, నేనే ఈసాకు దేవుడను, నేనే యాకోబు దేవుడను అని మండుచున్న పొద నుండి దేవుడు పలికిన దానిని మోషే గ్రంథమందు మీరు చదవలేదా?
సద్దూకయ్యులకు ఆయన వేసిన ప్రశ్న. కాబట్టి దాని వెనకాల దాగి ఉన్న అర్థం ఏంటి? ఇదిగో అబ్రహాము నా సన్నిధిలో ఇంకా బ్రతికి ఉన్నాడు, ఈసాకు నా సన్నిధిలో ఉన్నాడు, యాకోబు నా సన్నిధిలో ఉన్నాడు, వాళ్ళు ఉంటారు, శాశ్వత కాలం పాటు ఉంటారు. కాబట్టి ఇదిగో మీరు కూడాను ఇటువంటి ఈ పునరుత్థానాన్ని నమ్మండి, విశ్వసించండి అని చెప్పని ప్రభువు ఈ సద్దూకయ్యులకు ప్రబోధిస్తూ ఉన్నాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులరా, 27వ వచనములో మనం చూస్తూ ఉన్నాం, మీరు పూర్తిగా పొరబడుచున్నారు. దేవుడు సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు. దేవుని దృష్టిలో అందరూ కూడా సజీవులే, దేవుని దృష్టిలో అందరూ కూడా జీవము కలిగినటువంటి వారే. కాబట్టి దేవుడు సజీవులకే కానీ మృతులకు కాదు అని చెప్పని చాలా చక్కగా ప్రకటిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇదిగో శరీరం యొక్క ఉత్థానాన్ని విశ్వసిస్తున్నాను అని చెప్పని మనం ప్రతి ఆదివారము కూడాను గురువుతో కలిసి బాహాటంగా ప్రకటిస్తాం, ప్రమాణం చేస్తున్నాం. నేను శరీరం యొక్క ఉత్థానాన్ని విశ్వసిస్తున్నాను, నిత్య జీవితాన్ని విశ్వసిస్తున్నాను, పాపముల యొక్క మన్నింపుని విశ్వసిస్తున్నాను. ఇది జరిగిద్ది, ఖచ్చితంగా జరిగి తీరిద్ది, ఇది దేవుని యొక్క ప్రణాళిక అని చెప్పని ప్రియమైన సహోదరి సహోదరులరా. కాబట్టి అదేవిధంగా మనం ఈరోజు ధ్యానం చేసేటువంటి మొదటి పట్టణం పునీత పౌలు గారు తిమోతికి వ్రాసినటువంటి 2వ లేఖలో 1వ అధ్యాయంలో మొదటి 3 వచనాలను ఈనాటి మొదటి పట్టణంగా మనము వింటూ ఉన్నాం. అయితే దీనిలో పౌలు తిమోతి ఎడల ఉన్నటువంటి ఆ నమ్మకాన్ని, ఆ ప్రేమను, ఆ అవినాభావ సంబంధాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నాడు. తన అనుచరుడిగా, తనను నమ్ముకున్నటువంటి వ్యక్తిగా, తనను విశ్వసించినటువంటి వ్యక్తిగా ఇదిగో ఆయన చాలా చక్కగా తిమోతి గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. 3వ వచనములో మనం చదువుతున్నాం, నా ప్రార్థనల యందు రేయింబవళ్ళు ఎడతెగక నిన్ను స్మరించుచు నా పితరుల వలె నిర్మలమైన అంతఃకరణముతో నేను సేవించుచున్న దేవునకు కృతజ్ఞతలు అర్పించుచున్నాను. నీకోసం ప్రార్థిస్తున్నాను తిమోతి, నీవు చేపట్టినటువంటి ఈ బాధ్యత సరిగా నిర్వర్తించాలని. ఎందుకు అలా? తిమోతిని పౌలు గారు ఎఫెసీ నగరానికి, ఎఫెసీ పట్టణానికి పీఠాధిపతిగా నియమించాడు. యువకుడు, దేవుని సేవ చేయాలి. ఆ సేవలో అనేకమైనటువంటి ఇబ్బందులు పడతావు నీవు, కానీ ఇదిగో నేను నీకోసం ప్రార్థిస్తున్నాను, నీకోసం ప్రార్థిస్తున్నాను, నీవెప్పుడు కూడా నా మదిలో ఉన్నావు, నేను నిన్ను దేవునికి సమర్పిస్తున్నాను అని చెప్పని అంటున్నాడు. కాబట్టి మనం ప్రార్థించాలి. మనకు అందించబడినటువంటి విశ్వాసము, విశ్వాస సిద్ధాంతాల యందు మనం బలంగా దృఢంగా ఉన్నట కొరకే మనం ప్రార్థించాలి. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలి. తల్లిదండ్రులు బిడ్డల కోసం, బిడ్డలు తల్లిదండ్రుల కోసం, కుటుంబాల కోసం ప్రార్థించండి. ప్రార్థన ఒక ఆయుధం, మనకి ప్రార్థనే ఒక ఆయుధం. ఈ లోక సంబంధమైనటువంటి విషయాలలో ప్రార్థనే మనందరూ కూడా ఆయుధం. కాబట్టి దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, ప్రార్థనలో నిమగ్నమై ఉత్తరైనటువంటి యేసుక్రీస్తుని మనం ఆరాధిస్తూ ఆయనలో ఉన్నటువంటి సజీవ తత్వాన్ని మనం కూడా పొందుకొని జీవించడానికి ప్రయత్నించుదాం. ప్రభువు మనలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నాతో ఏకీభవించండి. ఓ ప్రభువా, ఏమీ లేని స్థితిలో ఉన్నటువంటి మమ్ములను నీ బిడ్డలుగా ఎన్నిక చేసుకున్నందులకు నీకు స్తోత్రములు. నీ మార్గములో నడిచేటువంటి కృపను మాకు ప్రసాదించినందులకు నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, ఈ ప్రత్యేక దినాన నీ వాక్యాన్ని ధ్యానం చేసుకునేటువంటి గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ఈనాడు మేము వినినటువంటి ఈ యొక్క వాక్యములో మమ్మల్ని మేము నిలబెట్టుకునేటువంటి వారిగా మమ్మల్ని ఆశీర్వదించండి. మాకు ధైర్యాన్ని ఇవ్వండి, ఆత్మస్థైర్యాన్ని ప్రసాదించండి, మాకు ఆత్మ ప్రేరణను దయచేయండి. ఓ ప్రభువా, మాకు అందించబడినటువంటి విశ్వాస సిద్ధాంతాల యందు మేము దృఢంగా బలంగా జీవించేటువంటి ధైర్యమును ప్రసాదించమని, మా కుటుంబాలు మీకు సాక్ష్యంగా నిలబడేటువంటి విధంగా ఆశీర్వదించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్.